వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మహానవమిలో అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయముగా వెలిసిన మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో ఇంద్రకీలాద్రి అంతా భక్తులతో నిండిపోయింది. అష్టభుజాలతో అవతరించిన అమ్మవారు సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అందుకే అమ్మవారి సహజ స్వరూపంగా పిలుస్తారు. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని, సాత్విక భావం ఏర్పడుతుందని, సర్వదోషాలు పటా పంచలై ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అటు ఉత్సవాలు ముగింపుకు చేరుకోవడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు తాకిడి పెరిగింది. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొని ఉంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న భక్తుల రద్దీ, అక్కడి ఉత్సవాలపై ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంద్రకీలాద్రికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శోభ కొనసాగుతోంది. ఈరోజు మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. 10వ రోజుకి చేరుకున్నాయి దసరా ఉత్సవాలు. ఈ 10 రోజుల పాటు ఇంద్రకీలాద్రికి వచ్చినటువంటి భక్తుల సంఖ్య దాదాపుగా 10 లక్షల వరకు ఉందని చెప్పాలి. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 10 రోజులు కూడా పూర్తిగా ఇదే భక్తుల తాకిడైతే కొనసాగుతుందని చెప్పాలి. ఇక ప్రధానంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులు ముందుగా కృష్ణమ్మ చెంతకు చేరుకుంటారు. కృష్ణమ్మ చెంత ఈ స్నానఘట్టాలు ఏవైతే ఉంటాయో స్నానానికి సంబంధించి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది లోపలికి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి జల్లు స్నానాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా స్నానాలు ఆచరించిన తర్వాత మొత్తంగా కృష్ణ ఘాట్లన్నీ కూడా ఇటు దుర్గా ఘాట్ నుంచి అటు పున్నమి ఘాట్ వరకు భక్తులు స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక కృష్ణవేణి ఘాట్కి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో కేశఖండనశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మా అమ్మవారి ఆలయానికి వచ్చి ముందుగా తలనీలాలు సమర్పించిన తర్వాత కృష్ణమ్మ ఒడిలో స్నానం చేసి అక్కడి నుంచి అమ్మ దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి దాదాపుగా ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇక ఈ రోజు నుండి భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే మాల విరమణ చేసేందుకు ఇరుముడి తల మీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ఇక ఈ రోజు నుంచి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మూలా నక్షత్రం రోజు భక్తులు వచ్చారో దానికన్నా ఎక్కువగా విజయదశమి నాడు అలాగే తరువాత 2 రోజులు కూడా భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఎక్కడికెక్కడ భక్తులకి సంబంధించినంత వరకు కూడా కట్టడి చేయడంతో పాటుగా అమ్మవారి దర్శనానికి సంబంధించినంత వరకు కూడా తగిన జాగ్రత్తలు ఎక్కడైతే మొదటి రోజు నుంచి సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా విఐపి దర్శనాలు రద్దు చేయడం కావచ్చు, ఇంకొకటి ఏదైతే స్లాట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా 500 రూపాయల టికెట్ని రద్దు చేయడంతో పాటుగా గత 4 రోజులుగా భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూ లైన్లని కూడా ఫ్రీ క్యూ లైన్స్ చేసి పంపిస్తున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి పైన భవానీ భక్తుల కోసం కూడా ఈసారి అంటే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణ ఘాట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏదైతే నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నది లోపల స్నానానికి వెళ్లకుండా ముందుగా జల్లు స్నానాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఘాట్ల వద్ద కూడా ఎప్పటికప్పుడు విఎంసీ వారంతా కూడా క్లీన్ చేస్తూ ఎక్కడైతే చెత్త చెదారం పెరిగిపోయి ఉంటుందో స్నానం చేసిన తర్వాత వారికి సంబంధించి ఆ చెత్తనంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అలాగే నది లోపలికి వెళ్లకుండా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరైనా గట్టు దిగే ప్రయత్నం చేస్తే వారిని కట్టడి చేస్తూ ఉన్నారు. ఇక దాదాపుగా సీసీటీవీ పర్యవేక్షణలో మొత్తంగా ఈ ప్రాంగణం అంతా
ఉందని చెప్పాలి. కృష్ణా నది వద్ద పుణ్య స్నానాలు ఆచరించేటువంటి భక్తులతోటి కృష్ణా నది ప్రాంగణం అంతా కృష్ణవేణి ఘాట్ నుంచి మొదలుకొని పున్నమి ఘాట్ వరకు భక్తుల తాకిడి అయితే కొనసాగుతుంది. ఇక ఈరోజు రేపు భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఏదైతే ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపడుతున్నారు. ఇంద్రకీలాద్రి దర్శనానికి వచ్చినటువంటి భక్తులంతా ముందుగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు కేశఖండనశాలకు వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి దృష్ట్యా కేశఖండనశాలను సీతమ్మవారి పాదాలు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేశఖండనశాలలో షిఫ్టుల వారీగా దాదాపు 80 నుంచి 100 మంది ఏదైతే ఇక్కడ పనిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి వచ్చినట్లుగా ఈ తలనీలాలు సమర్పించేందుకు కూడా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఆలయానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా అమ్మవారికి సుదూర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే విజయవాడకి దూరంగా ఉన్నటువంటి అటు రాయలసీమ ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒడిశా నుంచి కూడా ఎక్కువగా అమ్మవారికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులంతా కూడా తలనీలాలు సమర్పించుకునేందుకు కేశఖండనశాలను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన వారికి కేశఖండనశాలలో ప్రత్యేకంగా దాదాపు ఒక 120 నుంచి 150 కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి వచ్చినట్లుగా తలనీలాలు మొక్కులు చెల్లించుకొని ఇక్కడ నుంచి స్నాన ఘట్టాలు అంటే సీతమ్మ వారి పాదాల చెంతన ఉన్నటువంటి దుర్గా ఘాట్లో అలాగే కృష్ణవేణి ఘాట్లో స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి వినాయకుడి గుడి వద్ద ఉన్నటువంటి క్యూ లైన్లో ఎంటర్ అవడానికి వీలుగా ఒక లైన్ వారీగా అంటే ముందుగా తలనీలాలు సమర్పించడం, అక్కడ నుంచి సీతమ్మ వారి పాదాల దగ్గర కానీ దుర్గా ఘాట్లో కానీ తలనీలాలు సమర్పించడం, అలాగే జల్లు స్నానం ఆచరించిన తర్వాత భక్తులు అక్కడి నుంచి అంటే కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదిలో స్నానాలు చేయకుండా జల్లు స్నానం ఆచరించినటువంటి భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులంతా కూడా అమ్మవారి ఆలయంకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నారో వారికి ఎటువంటి రుసుము చెల్లించకుండా ఫ్రీగానే ఈ కేశఖండనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక క్యూ లైన్స్ అన్నీ కూడా ఫ్రీ క్యూ లైన్స్ కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా క్యూ లైన్స్లో క్యూ లైన్లు అన్నీ కూడా సజావుగా ముందుకు వెళ్ళేలాగా ఏర్పాట్లు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించడం అనేది ఒక అమ్మవారికి ఒక మొక్కుబడిగా వస్తుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఈ ఏర్పాటును చేసిందని చెప్పాలి. ఇక దాదాపుగా 150 మరుగుదొడ్లను గత ఏడాది ఏర్పాటు చేస్తే ఈ ఏడాది 300 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి భవానీ ఘాట్ వరకు వివిధ ప్రాంతాలలో ఈ స్నానాలు ఆచరించే వారికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ని ఏర్పాటు చేయడంతో పాటు 30 వైద్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మందులతో పాటుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా, ఎందుకంటే ఎక్కువగా అమ్మవారికి భక్తితోటి ఉపవాసం ఉండి వస్తూ ఉంటారు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచడం జరిగింది. ఇక దాదాపుగా 500 సీసీ కెమెరాలతోటి ఆలయం పైన పరిసరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈసారి డ్రోన్తో పాటుగా ఏఐ ఆధారిత కెమెరాలను కూడా పెట్టి ఆ పర్యవేక్షణ అనేది చేపడుతున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులు ఎక్కడైనా ఇబ్బంది పడినట్లయితే అక్కడికి వెంటనే ఒక మనిషి వెళ్ళి ఆ ఇబ్బందిని సరిచేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే విజయవాడ ఉత్సవ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్న నేపథ్యంలో పున్నమి ఘాట్లో స్నానాలు ఆచరించేందుకు అందుబాటులో లేని నేపథ్యంలో సీతమ్మ వారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నదీ స్నానాలు ఆచరించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ నదీ స్నానాలు ఆచరించేటువంటి భక్తులకి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా పోలీసుల పర్యవేక్షణ అనేది
చేపట్టడం జరిగింది. అలాగే భక్తుల కోసం ఏవైతే ఇక్కడ ఇబ్బందులు అనేవి పడకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారో భక్తులకి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంతమంది షిఫ్ట్లో డ్యూటీ చేస్తున్నారండి? మామూలుగా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా ఇక్కడికి వస్తారు ఫస్ట్. సో ఎంతమంది డ్యూటీ చేస్తున్నారు? ఇక్కడ డ్యూటీ చేసేది దగ్గర ఒక షిఫ్ట్ వచ్చి 300 మంది చేస్తారమ్మా నాయబ్రాహ్మణులు. షిఫ్ట్కి 300 మంది చేస్తున్నారు. ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఒక ఉజ్జాయింపుగా మీకు ఒక గంటకి ఒక 100 మందికి చేస్తున్నారా? 100 మందికి వచ్చి ఒక రోజుకి వచ్చి దగ్గర 5,000 నుంచి 6,000 గుళ్ళు దిగుతాయమ్మా. ఇక్కడ అంటే ఎట్లా ఏదైనా టికెట్ పెట్టారా లేకపోతే ఫ్రీగానే టికెట్ అమ్మా 40 రూపీస్ పర్ టికెట్. అంటే ఇప్పుడు ఒక భక్తులకి ఎక్కువగా క్యూ లైన్లో కూడా నుంచున్నారు వీళ్ళందరూ నాయబ్రాహ్మణ్ పేపర్ ప్రకటన ద్వారా వచ్చిన నాయబ్రాహ్మణ్స్. పేపర్ ప్రకటన ద్వారా ఇక్కడ మాకు అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల నుంచి నాయబ్రాహ్మణ్స్ వస్తారు. వాళ్ళతో పాటు పబ్లిక్గా నాయబ్రాహ్మణ్స్ పేపర్ ప్రకటన ఇచ్చి వాళ్ళతో కూడా తీసుకుంటాము పబ్లిక్గా. అంటే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం పేపర్ ప్రకటన ఇచ్చి తీసుకుంటారు. వాళ్ళ ద్వారా పబ్లిక్గా వచ్చిన వాళ్ళు అనమాట అమ్మాయి. అంటే వాళ్ళందరూ డ్యూటీలు చేయడానికే వచ్చారమ్మా. వాళ్ళకి ఫుడ్ బెడ్ మొత్తం అంతా దేవస్థానమే ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నాయి బ్రాహ్మణులు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా జల్లు స్నానాల దగ్గర కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు ఇక ఈ 11 రోజుల పాటు అమ్మవారికి భవానీ మాలలతోటి పూజలు ఆచరించినటువంటి భక్తులంతా తలనీలాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించి అమ్మవారి నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఆ ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన తర్వాత వారికి భవానీ దీక్ష విరమణ అనేది జరుగుతుంది. కాబట్టి ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా దాదాపుగా 2 రోజుల ముందు నుంచే ఎరుపెక్కిందని చెప్పాలి. మొత్తంగా ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా పరిసర ప్రాంతాలు ఎక్కడైతే సీతమ్మవారి పాదాలు బస్టాండ్ మొదలుకొని అమ్మవారి ఆలయం భవానీపురం నుంచి గొల్లపూడి వరకు పూర్తిగా ఇంద్రకీలాద్రి ప్రాంగణము అంతా కూడా పూర్తిగా ఎరుపెక్కిన పరిస్థితి. అటు కొండ దిగువన క్యూ లైన్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొండ దిగువన అన్న ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తుంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ రోజు వరకు కూడా 10 రోజుల పాటు దాదాపుగా 10 లక్షల మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిన పరిస్థితి. భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు ఎక్కువగా అమ్మవారి ఆలయానికి వస్తున్న పరిస్థితి. మరొక 2 రోజుల పాటు భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి అమ్మ దర్శనానికి కాలినడకన వచ్చేటువంటి భవానీలతో పాటు ఆలయ ప్రాంగణం అంతా కూడా జై భవానీ జై జై భవానీ నామస్మరణతోటి అమ్మ వారిని పిలుస్తూ పలకరిస్తూ అమ్మ నీ చెంతకి నేను వచ్చాను, నేను ఇన్ని రోజులు చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే క్షమించు అమ్మ అంటూ కూడా క్యూ లైన్లన్నీ కూడా అమ్మను దర్శించుకునేందుకు ఆర్దిగా వచ్చేటువంటి భక్తులతోటి కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఇక సుదూర ప్రాంతాల నుంచి ఇటు విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచి కావచ్చు, అలాగే శ్రీకాకుళం ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా భవానీ దీక్షలు తీసుకున్న వారు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఇక ఈ ఏడాది తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. భక్తుల దర్శనానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా 4 క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళేంత వరకు కూడా వారికి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ 10 రోజుల పాటు ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు తీసుకుని ముందుకు పర్యవేక్షణ అనేది చేపట్టడం జరిగింది. అలాగే భవానీ దీక్షలు తీసుకుని అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తుల కోసం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులు ఇక మరొక 4 రోజుల పాటు అమ్మ దర్శనానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక క్యూ లైన్లోకి వచ్చినటువంటి
భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అలాగే చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేలాగా వారికి చేతికి ఒక ట్యాగ్ని క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే ముందే వేస్తున్నారు. ట్యాగ్ వేసి దాన్ని స్కాన్ చేసినట్లయితే ఆ ట్యాగ్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే తల్లిదండ్రుల వివరాలు అనేవి వస్తున్నాయి. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా పిల్లలు ఎక్కడా ఇబ్బంది కాకుండా మిస్ కాకుండా ఉండేలాగా చర్యలు ఈసారి కొత్తగా తీసుకున్నారు. ఇక ఆధారంగా ప్రత్యేకమైనటువంటి యాప్ల ఆధారంగా ఎక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేపడుతున్నారు. భవానీ భక్తులు అంతా కూడా ఎక్కువగా అమ్మవారి ఆలయానికి వస్తూ ఉన్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులకు కూడా సౌకర్యాలు అన్నీ కూడా ఆలయ అధికారులు. చెప్పండి భవానీ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం జగ్గంపేట నుంచి వస్తున్నాం భవానీ, ప్రతి సంవత్సరం వస్తాం భవానీ. ముందు మీద ఇప్పుడు చాలా బాగున్నాయి భవానీ, గ్యారంటీ ముందు మీద చాలా చాలా బాగున్నాయి భవానీ. ఇంత మేము 26 మంది వచ్చాం భవానీ జగ్గంపేట నుంచి. ప్రతి సంవత్సరం మ్యాక్సిమం వస్తాం భవానీ. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము జగ్గంపేట నుంచి వచ్చాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి. భవానీ, మీరు ప్రతి సంవత్సరం వస్తారు? వస్తాం మేడం. ఎలాగుందండి? బాగుందండి, అంత బాగుందండి. సంవత్సరం బాగుంది, అంత బాగుందండి. భక్తులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేవు అని చెప్తున్నారు. అలాగే భవానీ దీక్షలు వస్తున్నటువంటి భక్తులతోటి క్యూ లైన్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దాదాపుగా 5,000 మంది పోలీసులు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. మొత్తం కొండ పరిసర ప్రాంతాలంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది పెట్టడంతో పాటు ఏదైతే డ్రోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేసి అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు భవానీ? పెద్దాపురం నుంచి అండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి, సూపర్ ఉన్నాయండి. ఇంతకుముందు వచ్చారా? మేము 10 మంది వచ్చామండి. ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు వచ్చాము. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద బాగుంది. ఇప్పుడు భవానీ భక్తులంతా కూడా. భవానీ, ఎక్కడి నుంచి వచ్చారు? బాగున్నాయి మాత. ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం మాత. బాగున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగున్నది మాత. ఏర్పాట్లు బాగా చేశారు మాత. భవానీ దీక్షలు వస్తున్నటువంటి భక్తులతోటి ప్రస్తుతం ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. మరొక 3 రోజుల పాటు అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం ఇదే విధంగా కిటకిటలాడుతుంది. దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ కూడా భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా మరొక 3 రోజుల పాటు ప్రతి ఏడాది ఇవే దసరాకి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లనే ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు ముగిసినా కూడా భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు మాల విరమణ చేసేందుకు వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రతి ఏటా కిటకిటలాడుతుంది. దాదాపుగా ఈ ఏడాది కూడా భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులతోటి దసరా ముగిసిన తర్వాత ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భవానీలు మాత్రమే వచ్చి అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కూడా లెక్కలు వేస్తూ మరొక 3 రోజుల పాటు దసరాకి ఉన్నటువంటి ఏర్పాట్లనే కొనసాగించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 10వ రోజుకి చేరుకున్నాయి. ఇక ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తుల సంఖ్య గంటకి పెరుగుతూనే ఉంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకుంటే కోపాలు కష్టాలు అన్నీ కూడా దుర్గతులన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య అయితే గంటకి పెరుగుతోంది. ఇక ఈ రోజు నుంచి భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తారు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనాని కోసం వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మను సజావుగా దర్శనం చేసుకుని వారి కోరికలను అలాగే వారి ముడుపులను వారి అన్నీ కూడా చెల్లించుకుని అమ్మ దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన 3 క్యూ లైన్లు ప్రారంభమవుతే పైకి వచ్చేసరికి అవి 5 క్యూ లైన్లుగా మారతాయి. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత క్యూ లైన్లుగా అమ్మవారికి దర్శనం అందిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు, పాలు, బిస్కెట్లు వంటివి క్యూ లైన్లో అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి పంచిపెడుతూ ఉన్నారు. క్యూ లైన్లో అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా
కిటకిటలాడుతోంది. అమ్మను దర్శించుకునేందుకు దాదాపుగా ఇప్పటి వరకు 10 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు ఈ 10 రోజులలో. ఇక ఈరోజు రేపు తర్వాత భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకుని వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతోంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము వైజాగ్ గాజువాక నుంచి వస్తున్నాం. వస్తారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మరుగుదొడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఎంతసేపు అయింది మీరు క్యూ లైన్? మేము క్యూ లైన్లోకి వచ్చి గంటన్నర అవుతుంది. బాగా అన్నీ బాగున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏలూరు అండి. ఏలూరు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. క్యూ లైన్స్ అంతా కూడా భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు, అలాగే దాదాపుగా భక్తులు చెబుతున్న దాన్ని బట్టి గంటన్నర సమయం అమ్మవారి దర్శనానికి పైన క్యూ లైన్ నుంచి వచ్చినటువంటి భక్తులు వినాయకుడి గుడి దగ్గర ఎంటర్ అయితే దర్శనం చేసుకోవడానికి ఆల్రెడీ వీరంతా కూడా పైన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కొంత దూరంలోనే ఉన్నారు. సో దాదాపు గంటన్నర పాటు అమ్మవారి దర్శనానికి సమయం పడుతుందని చెప్తూ ఉన్నారు. అంటే భక్తుల సంఖ్య గంటకి పెరుగుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. వచ్చేటువంటి భక్తులు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా భవానీ దీక్షలు తీసుకుని కాలినడక మార్గాన వస్తూ ఉంటున్నారు. కాబట్టి వారికి అంతా కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. ఇక ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేందుకు వీలుగా బంగారు వాకిలి దర్శనమే, అంతరాలయ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే విఐపి దర్శనాలకు కూడా స్లాట్లు టైమ్స్ ఇచ్చి వారిని రావాలని చెప్పడంతో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ 3 సమయాలలో మాత్రమే విఐపీలు రావాలని చెప్పడంతో భక్తులకు కొంత ఇబ్బంది పరిస్థితులు లేకుండా ఈ సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. వచ్చినటువంటి వారికి పోలీసు బందోబస్తుతో పాటుగా ఎక్కడ అంటే ఇబ్బంది అనేది లేకుండా సీసీ కెమెరాలతో పాటుగా కింద ఆలయ ప్రాంగణం బయటకు వెళ్ళేటప్పుడు వారికి ప్రసాదాలు కొనుక్కునేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలు వారి మొక్కులు చెల్లించుకున్న తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత అన్న ప్రసాద స్వీకరణ తీసుకుని అక్కడి నుంచి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని వారు అందరూ కూడా ఇంటికి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా గంటన్నర సమయం ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గంటన్నర నుంచి 2 గంటల లోపు క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి సమయం పడుతున్నట్లుగా భక్తులు చెప్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి గంటకు పెరుగుతుంది. వచ్చిన వారిని వచ్చినట్టు దర్శనం చేసుకుని వెళ్లేందుకు వీలుగా అమ్మను దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తమ భక్తి కోరికలను చెప్పడంతో పాటు వారికి ఉన్నటువంటి కష్టాలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి, భయాలన్నీ తొలగిపోయి శాంతంగా ఉండే అమ్మవారు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతోనే అమ్మవారి ఆలయానికి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. ఈరోజు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశిష్టతను మనతో మాట్లాడడానికి ఆలయ పురాణ పండిట్ వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. స్వామి చెప్పండి, ఈరోజు మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకోవడం, అలాగే అలంకారం యొక్క విశిష్టత ఏమి? నవరాత్రుల్లో ఈరోజు మహానవమి. ఈ రోజుకే మహానవమి అనేటువంటి దివ్యమైనటువంటి బిరుదనామం. ఎందుకంటే అమ్మవారికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున అమ్మవారి యొక్క సత్వగుణ ప్రధాన స్వరూపమైనటువంటి మహాలక్ష్మి స్వరూప సందర్శన, అంటే మహిషాసుర మర్దిని ఆమె. శక్తిత్రయంలో మధ్యమ రూపం మహాలక్ష్మీదేవి. ఈ నామధేయాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే, అమ్మవారిని దేవతలు ప్రార్థన చేసినప్పుడు సర్వదేవతల నుండి కాంతి రూపంగా ఆకాశంలోకి వెలిసి
ముద్దకట్టి రూపుదాల్చినటువంటి రూపం, కాంతులన్నీ కూడా ఒక రూపం ధరిస్తే అమ్మవారైంది. అనేక కాంతుల యొక్క సమ్మేళనం కాబట్టి మహాలక్ష్మి అని తమ నామధేయాన్ని అమ్మవారు చెప్పింది. మహిషాసుర మర్దనం చేసింది కాబట్టి మహిషాసుర మర్దిని. రూపం ఉగ్రంగా ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం అత్యంత ప్రసన్నంగా ఉంటుంది. సత్యధర్మాత్ములైనటువంటి వారి మీద అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. దేవతలు ప్రార్థించినప్పుడు అమ్మవారు దేవతలకు చెప్పింది, స్వశక్తికి అతీతమైనటువంటి, స్వశక్తికి సాధ్యం కాని కార్యాలను సాధించుకునేందుకు తనను ఉపాసన చేయమని చెప్పి అమ్మవారు చెప్పింది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధి నెరవేరుతుంది. కనుక అమ్మవారిని దర్శించినందువల్ల అందరికీ కూడా సమస్త శుభములు కూడా కలుగుతాయి, ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. స్వామి, ఈరోజు మహిషాసుర మర్దిని అలంకారం ఉగ్ర రూపంలో అమ్మ ఉంటుంది కాబట్టి ఈరోజు దర్శనం చేసుకుంటే రేపు మరలా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి శాంత రూపంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో, ఖచ్చితంగా అది చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు? ఇదంతా లోకాచారంలో ఏదో వ్యవహారంలో అట్లా చెప్పుకుంటున్నారే తప్ప దీనికి ఎక్కడా శాస్త్ర ప్రమాణం కానీ, అలాగే ఇలా ఆచరించాలి అని చెప్పేసేటువంటి పెద్దల ఆచరణలో కానీ ఎక్కడా లేదు. కాబట్టి అమ్మవారి స్వరూపములు అన్నీ కూడా అమ్మవారే. కాబట్టి ఏంటంటే ఏ స్వరూపాన్ని మనం చూసినప్పటికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అయితే అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి రూపాన్ని విజయదశమి రోజున అలంకారం చేసి రాజరాజేశ్వరిగా దర్శించుకోవడం జరుగుతుంది. అది సాధ్యమైన వాళ్లకు దర్శించుకోవచ్చు, కానీ తప్పనిసరిగా దర్శించుకొని తీరాలి అనేటువంటి నియమం మాత్రం ఏమీ లేదు. అది ఎక్కడా శాస్త్రంలోది మాత్రం కాదు. ఇది అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఒక మూఢ విశ్వాసంతో ఉంటారు. అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనం చేసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ శాంత రూపంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి అమ్మను కూడా దర్శనం చేసుకోవాలి అనేది ఒక నానుడిగా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారు ఎవరికైనా ఏ అలంకారంలో ఉన్నా ఆమె ఇవ్వవలసినవి చేయవలసినవి ఖచ్చితంగా భక్తుల యందు కృపా కటాక్షాలు చూపించడం అనేది జరుగుతుంది తప్ప ఎక్కడ అటువంటి నియమ నిబంధన అయితే ఏమీ లేదని చెప్తున్నారు. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్స్ అన్ని ఈ ఏడాది దసరా మొదలుకొని దసరా మొదటి రోజు నుంచి ఆఖరి ఈరోజు 10వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం ఎక్కడ తగ్గకుండా, అంటే క్యూ లైన్స్ ఎప్పుడు కూడా ఖాళీగా అనేది లేకుండా 24 గంటలు కూడా భక్తులతోటి పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితే కొనసాగుతుంది. ఇక గత 4 రోజుల నుంచి టికెట్ల దర్శనం అనేది పూర్తిగా నిలిపివేశారు. భక్తుల రద్దీ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టికెట్లు తీసుకుని చెకింగ్స్ ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవకుండా అన్ని క్యూ లైన్స్ని ఫ్రీ క్యూ లైన్స్ చేయడంతో పాటుగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, బాలింతలు ఇటువంటి వారు ఎవరైనా వచ్చినట్లయితే వారిని వీల్ చైర్స్లో తీసుకువెళ్ళి అమ్మ దర్శనం చేయించుకోవడం, దాంతోపాటుగా భక్తులు భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ 2-3 రోజుల పాటు 2 క్యూ లైన్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో